క్రీస్తు యొక్క అపోస్తలుడు పౌలు విశ్వాసమును బట్టి నా నిజ కుమారుడు తిమోతికి శుభమని చెప్పి రాయున్నది ఏమంటున్నాడు అంటే, విశ్వాసాన్ని బట్టి నా నిజ కుమారుడు అంటే పౌలు గారికి ఆధ్యాత్మికమైనటువంటి కుమారుడు అని రాస్తూ ఉన్నాడు. మొట్టమొదట ఏమని తెలియజేస్తున్నాడంటే, నేను మాసిదోనియకు వెళుచుండగా 3వ వచనం, సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు కల్పనా కథలను మితములేని వంశావళులను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదంతోనే సంబంధము కలిగి ఉన్నవని కనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచి ఉండవలని నిన్ను హెచ్చరించిన ప్రకారం ఇప్పుడును హెచ్చరించుతున్నాను అన్నాడు. ఈ సంఘ కాపరి దుర్బోధులను గురించి హెచ్చరించడానికి పౌలు గారి ద్వారా ఎఫెసీ సంఘంలో నియమింపబడినటువంటి వాడిగా కనిపిస్తున్నాడు. సంఘ కాపరులో మొట్టమొదట దుర్బోధులు అనేటువంటివి గమనించి అవి సంఘంలో ఉన్నటువంటి వారు వాటిని గురించి జాగ్రత్త వహించేలా చూసుకోవాలని దేవుడు తన వాక్యంలో చెప్తున్నాడు. ఈ లోకంలో ఎన్నెన్నో దుర్బోధులు ప్రబలుతూ ఉన్నాయి. దుర్బోధులు చేసేవాళ్ళు మీకు అర్థమైపోతారు. ఎందుకంటే దేవుని వాక్యం చదివేటువంటి మీరు ఎవరు దేవుని వాక్యానికి భిన్నమైన బోధ చేస్తున్నారు అనేటువంటిది గ్రహించగలరు. అందువలన చాలా జాగ్రత్తగా ఉండడానికి, ఆ సంఘమును కాపాడుకోవడానికి, దుర్బోధుల నుండి సంఘాన్ని సంరక్షించుకోవడానికి సంఘ కాపుడు ఎల్లప్పుడూ కూడా సంసిద్ధంగా ఉండాలి అని దేవుడు తన వాక్యంలో మనకు తెలియజేస్తాడు.